వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూను అపవిత్రం చేశారంటున్నారు ఏపీలో అధికార పార్టీ నేతలు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కమిషన్లకు కక్కుర్తిపడి ఇలాంటి పనులు చేశారని ఆరోపిస్తున్నారు. నెయ్యి వివాదంపై సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటపడతాయంటున్న జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. అంశమైన లడ్డు వివాదంపై చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ చర్యను అంటే వైసీపీ హయాంలో లడ్డూను అపవిత్రం చేశారంటూ కూడా వైసీపీ సర్కార్ పైన తీవ్ర స్థాయిలో జిల్లా ఎమ్మెల్యేలు కూడా మండిపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా ఆయనతో మాడే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి ఎవరైతే ఇటువంటి దుర్మార్గపు చర్యలు పాల్పడారో, ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దేవుడికి పెట్టే భోజనం కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పరిశీలించకుండా కమిషన్లకు కకృతిపడి తన కింద ఉద్యోగులతో లాలూచీపడి అన్ని విషయాలు కూడా ఇది బయట పెట్టడం జరిగింది. ఈరోజు ప్రక్షాళన మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రక్షాళనలోనే ఈరోజు బయటపడింది ఆవు నెయ్యి, కల్తీ నెయ్యి. దీన్ని భక్తులు క్షమించరు, ఖచ్చితంగా శిక్ష ఇస్తారు. ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా ఎన్డీఏ కూటమి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు దీన్ని ఖండిస్తున్నారు. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గాని అంటే తప్పుడు రిపోర్ట్లు అంటున్నారు. ఎట్లా వాళ్ళు అర్థం చేసుకోవాలి వ్యవహార శైలి? వాళ్ళకు అలవాటే. జగన్మోహన్ రెడ్డి గాని, వాళ్ళ కింద పనిచేసిన టీటీడీ చైర్మన్లు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు చేసేది తప్పులు, దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. ఇది తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కూడా ఎమ్మెల్యే శ్రీనివాసులు డిమాండ్ చేస్తున్నారు. హేమంత్, మురళి, 10 టీవీ, తిరుపతి.